అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరి కనిలోని 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిగ బస్తీకి చెందిన యువకులందరూ కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కమిటీకి కాకతీయ నగర్ మాదిగవాడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ గా నామకరణం చేసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యుల వివరాలు: అధ్యక్షుడు తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా భీర్నేని అభిలాష్, తాండ్ర శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆరేపల్లి రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కనుకుంట్ల విష్ణు చరణ్, కోశాధికారిగా ఒంటేరు మనోజ్ కుమార్, కార్యదర్శిగా జిల్లాల అక్షయ్, ప్రచార కార్యదర్శిగా ఇంధారపు వర్ధన్, ముఖ్య సలహాదారులుగా రామిళ్ల అమృత, అంకిల బద్రి, తోకల రఘు, కార్యవర్గ సభ్యులుగా సప్పిడి వేణు, ఇందిరపు అశోక్, తోటపల్లి శేఖర్, అంకిళ్ల భరత్, చిలుముల అశోక్, పురుసు సునీల్, ఇందారం వర్షిత్, పావరెడ్డి యశ్వంత్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో మాదిగవాడ అభివృద్ధితో పాటు మాదిగ జాతి ఆత్మ గౌరవం కోసం అందరం ఐక్యంగా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గోదావరి కని 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిగ బస్తీ యువత ఐక్యంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క మాదిగ బస్తీ యువకులందరూ కలిసి అంబేద్కర్ యూత్ అసోసియేషన్గా ఎన్నుకోబడ్డారు. ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని నా తెలంగాణ మాదిగ హక్కుల దండోర సమ్మయ్య నా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షులుగా తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా తాండ్ర శివ, భీర్నేని అభిలాష్, ప్రధాన కార్యదర్శిగా ఏ రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కనుకుంట్ల విష్ణు చరణ్, ప్రచార కార్యదర్శిగా ఇందారపు వర్ధన్, కోశాధికారిగా మనోజ్ కుమార్, ఒంటేరు, కార్యవర్గ సభ్యులుగా ఇందారపు అశోక్, తోటపల్లి శేఖర్, ఊర్సు సునీల్, అంకిల భరత్, చిలుముల అశోక్ మరియు యశ్వంత్, ఉర్సు సునీల్, మిగతా వారందరినీ కూడా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క మాదిగ బస్తీ అదేవిధంగా అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మాదిగ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా యువకులందరూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై అంబేద్కర్, జై మాదిగ. జై జై అంబేద్కర్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.